ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచెత్తింది. ఎన్నడూ లేని రీతిలో కూడా మున్నేరుకు భారీగా వరద పోటెత్తింది. 36 అడుగులకు మేర కూడా మున్నేరు ప్రవహించినటువంటి నేపథ్యంలో ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇప్పుడిప్పుడే వారంతా కూడా తేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మున్నేరుకు వరద రావడానికి ప్రధానంగా కారణం ఎగువన అంటే వరంగల్ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలు. ఆ వర్షాల నేపథ్యంలోనే మున్నేరుకు భారీగా వరద వస్తుంది. ఈ వరద వచ్చినటువంటి క్రమంలో ఈ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ప్రతి సంవత్సరం మునిగిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంతకు మించి వరద వచ్చింది. గతంలో 50 సంవత్సరాలకు పైగా కూడా ఇలాంటి వరదలు చూడలేదని స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వరదలు రావడానికి ఎగువన కురుస్తున్న వర్షాలు, చెరువులు ఏదైతే ఎగువన ప్రాంతాల చెరువులు ఉంటాయో ఆ చెరువులన్నీ కూడా గండ్లు పడడం, వాగుల్లో పెద్ద ఎత్తున కూడా వర్షపు నీరు చేరి ఆ నీరంతా కూడా మున్నేరు వాగులోకి కలుస్తుంది. అందుకనే భారీగా వరద వస్తుంది. ప్రస్తుతం మనం మున్నేరు పాత బ్రిడ్జి సమీపంలో ఉన్నాం. ఖమ్మం లోకి రావడానికి ప్రధానంగా ఉన్నటువంటి బ్రిడ్జి ఇది. దాదాపు 100 సంవత్సరాలకు పైగా కూడా ఈ బ్రిడ్జిని నిర్మించి సమయం అవుతుంది. దీంతోపాటు మున్నేరుపై బైపాస్ రోడ్లో ఇంకొక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జి కూడా మున్నేరు మించి ఖమ్మం లోనికి రావాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రధానంగా ఈ బ్రిడ్జిలే ఉంటాయి. అయితే ఈ రెండు బ్రిడ్జిలు కూడా 36 అడుగులకు మేర కూడా మున్నేరు ప్రవహించినటువంటి నేపథ్యంలో ఈ రెండింటిని కూడా అధికారులు మూసివేశారు. దాదాపు 48 గంటల పాటు కూడా ఈ బ్రిడ్జి ఎదుట రాకపోకలను నిలిపేసినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. అయితే ఈ మున్నేరుకు సంబంధించి ముంపు ప్రాంతాల బాధితులు ఉన్నారు. వారిని ఎట్లాగా కాపాడాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వర్షాకాలం రావడం, వాళ్ళు ముంపుకు గురవడం, వాళ్ళను ఆదుకునే పరిస్థితి లేకపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే మనం ఈ మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రజలు వరద వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోయిన పరిస్థితి నేపథ్యంలోనే వాళ్ళు వరదకు గురవుతున్నారు. అక్కడే ఇళ్లల్లో ఉండిపోతున్నారు. వరద వచ్చినా కూడా ఇంటిని వదిలి బయటికి రాకపోయినటువంటి పరిస్థితులలోనే వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అయితే మనం మున్నేరు ఈ పాత బ్రిడ్జి పక్కనే కూడా తీగల వంతెన నిర్మిస్తున్నారు. ఈ తీగల వంతెన కూడా దాదాపుగా ఈ మున్నేరు ఇది కూలిపోయే దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఆ బ్రిడ్జి పనులు కూడా వర్షాకాల నేపథ్యంలో ఆగిపోయాయి. వరద ఉధృతి ఎక్కువగా ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆ పనులను నిలిపివేశారు. మనం చూస్తున్న ఈ బ్రిడ్జి మీది నుంచి కూడా వరద ప్రభావం కొనసాగింది. అంటే ఎంత ప్రభావం ఉంటే ఆ బ్రిడ్జి మీది నుంచి వరద నీరు పోయిందని తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి దాదాపుగా కిలోమీటర్ మేర కూడా లోనికి వాటర్ చొచ్చుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మున్నేరుకు రిటర్నింగ్ వాల్ నిర్మిస్తే కొంత వరద ముప్పు తగ్గుతుందని గత ప్రభుత్వం భావించింది. ఆ నేపథ్యంలోనే దాదాపు 650 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే ప్రభుత్వం మారడం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా దానిని కొనసాగిస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం ఇప్పుడు పెరుగుతున్నటువంటి వరదల నేపథ్యంలో సాధ్యపడడం లేదు. ఒకవేళ రిటర్నింగ్ వాళ్ళు నిర్మించాలంటే పెద్ద ఎత్తున కూడా ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను తొలగించవలసి వస్తుంది. భారీగా అంటే వెడల్పుగా హైట్ తోటి ఈ రిటర్నింగ్ వాళ్ళను నిర్మించాల్సినటువంటి నేపథ్యంలో ఈ ఇళ్ళన్నీ ఇప్పుడు మనం ఆ విజువల్స్లో చూస్తున్న ఇల్లులన్నీ కూడా దాదాపుగా తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ తొలగిస్తే స్థానికంగా ఉన్న ప్రజలు ఊరుకుంటారా? లేదు, వాళ్ళు కూడా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే అసలు ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం అనేది కొంత ప్రశ్నార్థకంగా మారిపోయింది. అసలు నిర్మిస్తారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధంగా పడ్డటువంటి నేపథ్యం ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది. అయితే ఈ మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఆక్రమణలు జరిగాయి. ఈ ఆక్రమణలను కనుక తొలగిస్తేనే మున్నేరు ముంపు వరద నుంచి కాపాడుకునే ప్రయత్నం ఉంటుందని నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్లో హైడ్రా ఇప్పటికే ఎంటర్ అయ్యి మొత్తం ఆక్రమణలను తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మంలో కూడా మున్నేరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగిస్తారా? తొలగిస్తే తప్ప ఈ మున్నేరుకు
వరద ముప్పు ఏర్పడే అవకాశం తప్పుతుంది కనుక ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీగా మారింది. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా వరద ఉధృతి కొనసాగింది. పూర్తి స్థాయిలో ముంపు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇప్పుడు అంతకు మించి వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా వేలాది ఇళ్ళు ఇంకా నీటిలోనే ఉండిపోయాయి. ఒకవేళ నీరు బయటకు వచ్చినప్పటికీ కూడా బురదమయంగానే ఆ ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితులలో దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఎలా చేయాలనేది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి కొంత ప్రజలు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆక్రమణలు పెద్ద ఎత్తున కూడా ఈ మున్నేరుకు చుట్టుపక్కల అంటే దాదాపుగా ఈ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఆక్రమణలు చేసుకున్నారు. ఇదంతా కూడా మున్నేరు ముంపు ప్రాంతం అని చెబుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి. కొంతమంది పొలిటికల్ నేతల కనుసన్నల్లోనే కూడా ఈ ఆక్రమణలు జరిగినట్టు కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటిని కనుక తొలగిస్తే ఈ ముంపు ప్రాంతం కొంత బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఈ ఖమ్మం ప్రజలను ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.